పెద్దపల్లి జిల్లాలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు వెలువెలబోతున్నాయి. ఆవిర్భావ వేడుకలను నామమాత్రంగా నిర్వహిస్తున్న యాజమాన్య వైఖరిని కార్మిక సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను అప్పనంగా ఖర్చు చేస్తూ ఆవిర్భావ వేడుకలను చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. మెస్సీ ఫుట్బాల్ ఆటకు 10 కోట్లు ఎందుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. 137 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఇవాళ బ్లాక్ డేగా పేర్కొంటూ సింగరేణి వ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. సింగరేణి డేను ఘనంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకతను చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇవాళ ఆవిర్భావ దినోత్సవం వెలవెలబోతా ఉన్నాయి. సింగరేణికి ఏదైతే ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలో యాజమాన్యం మొండి వైఖరి వల్ల ఇవాళ బడ్జెట్ సరి అయిన బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ దీన్ని ఏఐటీసీగా గుర్తింపు సంఘంగా మేము బహిష్కరించాం. కార్మిక వర్గం అంతా ఒకటే తాటిపైకి వచ్చి ఇవాళ సింగరేణి డేలను ఘనంగా నిర్వహించాలి, లేకుంటే మేము పాల్గొనేది లేదని జీడీకే 2 ఇంక్లైన్లో నిరసన తెలియజేస్తూ ఇవాళ సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం. వేలాది కోట్ల రూపాయలను అప్పనంగా వర్క్గా కానీ కేటాయిస్తూ ఉన్నారు. ఇలా సింగరేణి పుట్టి 137 సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఇవాళ నిరసన దినంగా మేము పాటిస్తూ ఉన్నాం. ఎందుకంటే బ్లాక్ డే కానీ మేము నిర్వహిస్తున్నాం. ఎందుకంటే సింగరేణి ఉత్సవాలను ఘనంగా మనమే జరుపుకోవాలి. సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్స్ మీద డిపార్ట్మెంట్ల మీద నిరసన తెలియజేస్తూ సింగరేణి డేను మాత్రం యథావిధిగా జరపాలని ఎన్ని మార్లు మేము యాజమాన్యాన్ని చెప్పినా కానీ యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శించింది. దానికి నిరసనగానే ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో సింగరేణి డేను ఘనంగా నిర్వహించాలి, లేనట్టయితే కార్మికుల వ్యతిరేకతను మీరు చవి చూడాల్సి వస్తుందని సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం.